చేశాను. తర్వాత మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరు. ఇది కరెక్ట్, బాగా పెట్టాం మేము. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్లో రకరకాల ఫీల్డ్ చేసుకుంటా కంప్యూటర్స్ ఆన్లైన్ సర్వీసెస్ పెట్టుకున్నాను ఓన్గా బిజినెస్. తర్వాత ఇక్కడున్న పెద్దలు గురువర్యులు మొత్తం గుర్తున్నారు. విజయలక్ష్మి గారు అయితే పాదాభివందనం చేసి కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చేసినాయి పొద్దున్న చూడగానే. మేడం గారు ఇంగ్లీష్ చెప్తున్నతో పాటు మోటివేట్గా పిల్లలు అన్ని సబ్జెక్టులని ప్రతి సబ్జెక్ట్ గురించి ప్రతి విద్యార్థి గురించి, అరే నువ్వు దాంట్లో తగ్గిపోతున్నావు, దాంట్లో మార్కులు తగ్గిపోతున్నాయి, నువ్వు రేపు 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్షన్స్ అంటే చాలా ప్రిపేర్ అవ్వాలని దగ్గరుండి ప్రతి విద్యార్థిని దగ్గరుండి చదివించేవాళ్ళు. అది మనం మర్చిపోకూడదు. అప్పుడు 10th పాస్ అవ్వటం అంటేనే గగనం. 600కి ఇప్పుడు 599 వస్తున్నాయి, 600 కూడా వేస్తున్నారు. అప్పుడు పాస్ అవ్వటమే కష్టం. మనం పాస్ అవ్వడం కోసం వాళ్ళు నిరంతరం శ్రమించారు, అది మనం మర్చిపోకూడదు. అప్పుడు మనకు 600 మార్కులు వచ్చినట్టు లెక్కే అప్పుడు పాస్ అయితే. అది తర్వాత పెట్టండి సార్ నిరంజన్ గారు. మీమ్స్ వద్దండి, ఏదో మనస్ఫూర్తిగా చెప్తున్నాం. తర్వాత సంస్కృతం మిస్ గారు గంగానది గురించి మ్యాప్ చూస్తుంటే గుర్తుకొచ్చింది. ఒక శ్లోకం ఉంటుంది గంగానది గురించి, అన్ని నదులు సముద్రంలో కలిస్తే ఆ నది ఆటోమేటిక్గా ఉప్పుగా అయిపోతుంది. గంగానది మాత్రం సముద్రంలోకి వెళ్ళి మంచినీళ్ళుగా ఉంటుంది, సముద్రంలో కూడా మంచినీళ్ళుగా ఉంటుంది. ఆ శ్లోకం ఇప్పటికీ నాకు గుర్తు. ఆ మ్యాప్ చూసినప్పుడు ఆ సంస్కృతం మేడం గారు చెప్పిన ఆ శ్లోకం గుర్తుకొచ్చింది. ఏ క్లాసు నాకు గుర్తులేదు, సంస్కృతం లెసన్లో మాత్రం ఉంది. కొద్దిగా డివిజనల్గా తిరుగుతుంటాం కాబట్టి ఇవన్నీ నాకు గుర్తుంటాయి. నెక్స్ట్ మన ఇన్ని సంవత్సరాలు 26 ఏళ్ళ తర్వాత కలుస్తున్నాం కాబట్టి కొద్దిగా నర్వస్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ తెలిసిన వాళ్ళే, నాకు అందరు గుర్తున్నారు, నేను కూడా వాళ్ళకి గుర్తు, నాకు తెలుసు. నువ్వు అందరి వాడివిరా, మాకు తెలుసు. అది థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరు టీచర్ గారు అందరికీ ధన్యవాదాలు. లలిత మిస్ గారు మా క్లాస్కి రారు, కానీ మేడం గారు మాటలు మొత్తం మా ఓ సెక్షన్లో కనబడతాయి, అది నాకు ఎప్పటికీ గుర్తు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. తర్వాత వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నా కూడా పొరపాటున కూడా వాళ్ళు మాట్లాడరు. మన ఫ్రెండ్స్ అందరూ వీకే కానీ, రాంకీ కానీ, సింగ్ కానీ, శివకిషోర్ కానీ అందరూ చాలా జమ్ములు అందరూ మన వాళ్ళందరూ చక్కగా యూనిటీగా ఉంటారు ప్రతి విషయంలో. ఈసారి సక్సెస్ అయిన కారణం కూడా అదే. మన టీం తప్ప ఈ మధ్యలో కాలంలో ఎవరు చేయలేదు గెట్ టుగెదర్, అది మనం గ్రేట్. ఒకసారి తప్పండి కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు యూ కృష్ణగా మాట్లాడతారు.